ముందైతే షాపింగ్కి వెళ్దాం. ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ తీర్చుకో. ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ తీర్చుకోవచ్చంట. ఆన్ రికార్డ్ చెప్పాడు. ఓకే, తీర్చుకుందాం. అబ్బాయిలకి ఏమో అన్ని సమ్మర్ కలెక్షన్ వచ్చి, అమ్మాయిలకి అన్ని వింటర్ పెట్టారు. వింటర్ కలెక్షన్ వచ్చిందా? అప్పుడే వింటర్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ అమ్మాయిలకు స్టార్ట్ అయింది, అబ్బాయికి స్టార్ట్ కాలేదు. మాస్టర్స్లో ఒకప్పుడు వీటి కోసం రక్తాలు చూపించారు. మేడం గారు ఏం చేస్తున్నారో చూద్దాం. అప్పుడెప్పుడో రెడీ అవుతాను వెళ్ళింది, ఇంకా రాలేదు. అది అవదమ్మా. అయిపోయిందా? రెడీ అవుతూనే ఉంది. ఎంతసేపు పట్టింది రెడీ అవడానికి? నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇవాళ వీకెండ్ మాట్లాడినివ్వడు, చాలా అసలు ప్రతి దిశలో పెంట చేస్తుంటాడు అన్నట్టు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ కాదు, ఎందుకు షేక్ అవుతుంది కెమెరా? ఇట్లా ఊపుతున్నాయి. మరి నవ్వితే చెయ్యి షేక్ అవదా? మరి నవ్వకూడదు. ఇట్లా అవుతారా? నవ్వకూడదు నువ్వు. సరే, ఓకే. సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఇవాళ మేము వీకెండ్ కాబట్టి బయటకు వెళ్తున్నాము అవుట్లెట్స్ కి. ఎట్లా నిల్చున్నాడు చూడండి. ఓకే, బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటంటే మేడం గానీ బయటకి తీసుకెళ్తున్నాం షాపింగ్ కి. అవుట్లెట్స్ లో యూజువల్ గా ఏదైనా స్పెషల్ డేస్ అయితేనేమో డీల్స్ ఉంటాయి, బట్ జనాలు కూడా క్రౌడ్ కూడా అంతే ఇదిగా ఉంటారు. కలెక్షన్ పెద్దగా అనిపించదు నాకు. ఇలా ర్యాండమ్గా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంటది కలెక్షన్. సో ఆ కెమెరాని మాత్రం అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. మనం అక్కడికి వెళ్ళి ఇంకా ఎలా షాపింగ్ ఎలా అవుతుంది అయిపోయేది. ముందైతే షాపింగ్కి వెళ్దాం. ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ తీర్చుకో. ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ తీర్చుకోవచ్చంట. ఆన్ రికార్డ్ చెప్పాడు. ఓకే, తీర్చుకుందాం. మీద పేమెంట్ మీద కాదు. సో లెట్స్ గో ఫర్ షాపింగ్ టుడే. గైస్, ఇప్పుడు అవుట్లెట్స్కి వచ్చాము. జనాలు అసలు ఎవ్వరు లేరు. ఖాళీ ఉంది. కొన్ని స్టోర్స్ ఉన్నాయి మనం అనుకున్నవి. ఇంటికి వెళ్దామా? ఫస్ట్ ఓన్లామీకి వెళ్దాం. ఓన్లామీలో కొన్ని టీ షర్ట్స్ అవి ఉన్నాయి. లెట్స్ వెళ్ళి చూద్దాం. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. సో ఇవంతా బ్యాక్ టు స్కూల్ నడుస్తుంది ఆఫర్. ఓన్లామీ అవుట్లెట్. లెట్స్ గో ఇన్ అండ్ సీ. గైస్, మేడం షాపింగ్ స్టార్ట్ చేశారు. సమ్మర్ కలెక్షన్ లా అనిపించట్లేదు. అబ్బాయిలకి ఏమో అన్ని సమ్మర్ కలెక్షన్ వచ్చి, అమ్మాయిలకి అన్ని వింటర్ పెట్టారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వింటర్ కలెక్షన్ వచ్చిందా? అప్పుడే వింటర్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ అమ్మాయిలకు స్టార్ట్ అయింది, అబ్బాయికి స్టార్ట్ కాలేదు. యూజువల్లీ అమ్మాయిలే కదా సమ్మర్ ఇంకా కంటిన్యూ చేసేది. చూసాము, మనకి అవి దొరకలేదు. ఇప్పుడు చూడు అమ్మాయిల దగ్గరకు వచ్చేకి మొత్తం అన్ని వింటర్ కలెక్షన్ అనిపిస్తుంది. బాగుంది కదా కలర్? అది బాగా నచ్చుతుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర. ఈ కలర్ ఉన్నాయి. ఎంత ఉంది కాస్ట్? అది బాగా నచ్చుతుంది. కాస్ట్ $50. మేకప్ చూసినప్పుడే భయం వేస్తుంటుంది నాకు. మేకప్ వేసుకొని రిటర్న్ చేశారు. డ్రెస్కి మేకప్ వేసుకున్నారా? వాళ్ళకి వేసుకున్నారా? డ్రెస్ వేసుకున్నారు. 50% డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. ఉన్నాయి, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. 50% డిస్కౌంట్ ఉంది, కానీ నాట్ రీజనబుల్. 30% కనిపిస్తుంది, 50% కనిపిస్తుంది. బాగుంది ప్యాంట్. ఏది నువ్వు వేస్తుంది కూడా అదే స్టైల్ కదరా? ఇదే స్టైల్. బ్యాగీ వైడ్ లెగ్ అంట, సేమ్ కలర్. గైస్, ఇప్పుడే మన సెక్షన్లోకి వచ్చేసాము. అంతా కూడా 30% 50% కనిపిస్తుంది, కానీ బట్ మంచి షర్ట్స్ కానీ ఇలా ఏం కనిపించట్లేదు. బాగుంది కదా షర్ట్, బాగుంది షర్ట్.
$50 ఉంది. ఇవన్నీ కూడా ప్యాంట్ కలెక్షన్స్, ఓన్లీ అవి ప్యాంట్ కలెక్షన్స్. క్లియరెన్స్లో తక్కువే ఉన్నాయి, అన్నీ $3కి $4కి ఉన్నాయి. ఈ షర్ట్ ఒకటి చూసాను, టీ షర్ట్, ఇది $4కి బాగుంది. ఈ స్టైల్ ఉంది, యా సేమ్ స్టైల్, $4కి ఉంది. యా అంత గొప్ప కలెక్షన్ ఏం లేవు. బేసికలీ బయట సమ్మర్ ఉంది, బట్ వింటర్ కలెక్షన్ పెట్టేశాడు అంతా. కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చేసాం. గ్యాప్ స్టోర్ ఎదురుగానే ఇక్కడ కిడ్స్ అందరూ ఆడుకుంటున్నారు. నువ్వు కాదురా, కిడ్స్ వాళ్ళు. ఇప్పుడే గ్యాప్ స్టోర్లోకి వచ్చాము, వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ 50%, 30%, 50, 40 అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ప్రైజెస్ ఎక్కువ పెంచుతాడన్న నా ఫీలింగ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓకే, నువ్వు మంచిగా సెర్చ్ చేసుకో, నేను వెళ్ళి మా స్టోర్లో చూసి వస్తా. మా స్టోర్ అంటే ఏంటి, మెన్స్ దాంట్లోకి వెళ్ళి ఇచ్చి పడేసి వస్తా. ఇందాక ఆల్రెడీ ఓల్డ్ నేవీలో కొన్నావు, ఇప్పుడు మళ్ళీ షర్ట్స్ బాగున్నాయి కదా. 40% ఉంది. వైట్ షర్ట్ బాగుంది, అది $55 ఉంది. జీన్స్ కూడా 50% ఆఫ్ ఇస్తున్నాడు. ప్రైస్ మాత్రం $70 చెప్తున్నాడు. $70, 35 వస్తుంది అనుకుంటా. గ్యాప్ టీ షర్ట్స్ చూసేవారా? ఏం గుర్తొస్తున్నా? మాస్టర్స్లో ఒకప్పుడు వీటి కోసం రక్తాలు రక్తాలు మాస్టర్స్కి వచ్చినప్పుడు ఈ హుడీస్ ఉన్నాయి కదా, ఈ హుడీస్ అన్నీ కూడా గ్యాప్ అని ఉంటాయి. రక్తాలు చిందించాం అప్పట్లో. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. థ్యాంక్స్ గివింగ్ టైంలోనా ఇట్లా హుడీస్ తీసుకోవచ్చు. హుడీస్ చాలా బాగుంటాయి అండ్ మంచి డీల్లో కూడా పెడతాడు. ఈ టీస్ అన్నీ కూడా 50% ఆఫ్ అంట. ఎంత టీస్? 25 అంటే 50% ఆఫ్ ఉంటుంది. బాగుంది కదా, ఈ కలర్ బాగుంది. $25 అంటే 50% ఆఫ్ అంటే $13, $12కి వస్తుంది. $12 ఇస్ ఫైన్ లేరా, చాలా బాగుంది కలర్. అప్పట్లో మళ్ళీ వేసేవాళ్ళం టీషర్ట్స్. ఇప్పుడు టీషర్ట్స్ వేయట్లేదు. ముసలాన్ అయ్యా కదా, ముసలోని వేసుకున్నాక ముసలాన్ కాకపోతే ఇంకెవరు? ఈ పంచ్ అంటావు నాకు. నువ్వే ముసలిదాన్ని అవ్వలేరు, అందంగా ఉన్నావు. నేనేదో ఊరికే అన్నానరా, ఫీల్ అవ్వకు. ముసలిదాన్ని అయ్యేవాని కాదు. ఇప్పుడే స్టోర్ నుంచి బయట రాగానే అక్కడ పప్పీస్ ఆన్ సేల్ అని కనిపించిందంట. ఇదేంటి స్టోర్ బయట కార్లో పప్పీస్ ఆన్ సేల్ అని పెట్టారని చెప్పి చూసొద్దామని చెప్పి అన్నది. అందుకే వెళ్తున్నా, లెట్స్ సీ. సో ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ గా కార్ ట్రంక్ లో పప్పీస్ ని సెల్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ బ్రీడర్స్ లాగా అన్నమాట. ఒక 3 పప్పీస్ పెట్టుకొని సెల్ చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే ఇలా సెల్ చేయకూడదు, ఇట్స్ నాట్ లీగల్. బట్ ఇంకా వీళ్ళు ఇక్కడ చాలా చీప్ ప్రైస్ కి సెల్ చేస్తారు. ఇక్కడ యుఎస్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరికి తెలుసు దట్ పప్పీస్ ఆర్ పెట్స్ ని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని, అండ్ కొనడం కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇఫ్ యూ బై ప్రాపర్ పప్పీ, అంటే మంచి వెల్ నోన్ బిజినెస్ చైన్స్ లైక్ పెట్ ల్యాండ్ లాంటి స్టోర్స్ లో తీసుకుంటే వాళ్ళు మనకి USDA లైసెన్స్డ్ బ్రీడర్స్ రికార్డ్స్, వ్యాక్సినేషన్ రికార్డ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అందుకే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ సమ్ ప్రొఫెషనల్ బ్రీడర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా తీసుకుంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా పప్పీ హెల్త్ రికార్డ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ ఇస్తారు వితౌట్ ఎనీ రికార్డ్స్. అవి సిక్ కూడా అయి ఉండొచ్చు, వాటికి ఏమైనా కూడా మనం వెళ్ళి వాళ్ళని చెక్ చేయలేము, అట్లా ఉంటాయి అనమాట. అందుకే ఇంకా ఇలాంటివి జస్ట్ చూసి హాయ్ చెప్పి వచ్చేయడమే. సో మేము కూడా అలా వాటికి హాయ్ చెప్పి వచ్చేసాం అనమాట. ఫుల్ ఎండగా ఉంది, అందుకని చెప్పి మ్యాంగో లస్సీ తీసుకుందామని చెప్పి మ్యాంగో లస్సీ తీసుకున్నాం. పక్కన ఇక్కడ ట్రక్ ఉంది కదా, ఇది స్పైసీ దేశీ ట్రక్ అని చెప్పి తెలుగు వాళ్ళదే. సో వాళ్ళ దగ్గర మ్యాంగో లస్సీ అమ్ముతున్నారు. ఇది $5 మ్యాంగో లస్సీ. చాలా వేడి ఉంది గైస్. పప్పే చూడండి, దానికి ఫ్యాన్ కూడా సెట్ చేసి పెట్టారు. ఇంత ఎండలో అది మాత్రం చిల్ అవుతుంది. చెక్ కూర్చొని అందరిని వచ్చిపోవాలని చూస్తుంది. మన ఇండియాలో ఫైర్ ఇంజిన్ అంటారు, ఇక్కడ ఫైర్ ట్రక్ అంటారు. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టోర్ మొత్తం కాస్మెటిక్ స్టోర్ అనమాట. ఇంకా కాస్మెటిక్స్ అంటున్నారు. చూద్దాం అసలు కాస్మెటిక్స్ ఏంది, దాని కథ ఏంది అని. మీరు ఇంతకుముందు మా బ్లాగ్స్ చూస్తుంటే కనుక ఈ స్టోర్కి చాలాసార్లు వెళ్ళాం. కాస్మెటిక్ కంపెనీ స్టోర్ అని చెప్పి చాలాసార్లు వెళ్ళాం.
మేడం గారికి చాలా ఇంపార్టెంట్ స్టోర్ అనమాట అది. ఇట్లుంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కాస్మెటిక్ స్టోర్ కంపెనీ. ఇక మేడం గారు ఇక ఆపే పనే లేదు. ఫస్ట్ బాస్కెట్ తీసుకోవాలంట. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. అటు తీసుకుంటున్నా. నేను రావట్లేదా? రావట్లేదా? నేను వస్తే ఇక్కడ పక్కా మిస్ అవ్వకుండా వచ్చే స్టోర్. ఒక ప్యాలెట్ తీసుకొని ఇష్టం వచ్చిన షేడ్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన బై డిఫాల్ట్ ఇచ్చిన షేడ్స్ కాకుండా మనం తీసుకోవచ్చు. బాగుంది కదా గిఫ్ట్కి. లెట్ మీ చెక్ ద ప్రైస్. $90 వర్త్ $45 వస్తుంది. గిఫ్ట్ ప్యాక్ బాగుంది. ఎవరికైనా ప్రెజెంట్ ఏదైనా గిఫ్ట్ చేయొచ్చు అంటే చాలా బాగుంది. గుడ్ డీల్. 12 కలర్స్ వస్తాయి అనుకుంటా. యా, $49. యూజువల్గా మ్యాట్ లిప్స్టిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. 12 కలర్స్ $45. ఏంటిదిరా అది? పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ కేస్లా ఉంది ఇది. ఏంటిది? యాజ్ ఆల్వేస్ ఈ స్టోర్కి వస్తే నేను ఈ మాత్రం అసలు మిస్ అవ్వను. ఎందుకంటే ఇక్కడ మంచి డీల్ ఉంటుంది. $16కి మనకు 6 శాంపుల్స్ ఇస్తారనమాట. సో దీంట్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి ఎప్పుడైనా. చూడండి, ఇది మ్యాట్ ప్రైమర్, ఇట్లా చాలా ఉంటాయి. మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనం చిన్న చిన్న శాంపుల్స్తో ట్రై చేయొచ్చు. ఇఫ్ యూ ఫీల్ ఇట్ వర్క్స్ ఫర్ యువర్ స్కిన్, లైక్ మనం ట్రై చేసి ఒకవేళ మనకు అది బాగా వర్క్ అవుతుంది అనుకుంటే మనం పెద్దది తీసుకోవచ్చు. అప్పటివరకు ఇలా శాంపుల్స్తో మేనేజ్ చేయొచ్చు. సో మనకి బ్యాగ్లో 6 శాంపుల్స్ పెట్టుకుంటాను. 6 శాంపుల్స్ తీసుకున్నాను. అన్నీ మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్టీ లాడర్ది హ్యాండ్ క్రీమ్ ఉంది. సో బాబీ బ్రౌన్ది క్లెన్జింగ్ ఆయిల్. సో ఇలా చాలా మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఎవరైనా స్కిన్ కేర్ ఇంట్రెస్ట్ ఉంటే శాంపుల్స్ ట్రై చేయొచ్చు. బిగినర్స్ అయినా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద స్కిన్ కేర్, లైక్ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటి శాంపుల్స్తో స్టార్ట్ చేయొచ్చు. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ పడుతుంది. మనం చెప్పలేము. ఇప్పుడు నా స్కిన్కి పడింది, వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో మనం ట్రై చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైయింగ్, ప్లేయింగ్ విత్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మంచి మంచి ప్రోడక్ట్స్ కాబట్టి కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనము శాంపిల్స్ తోటి మేనేజ్ చేయాలి. ఫస్ట్ శాంపిల్స్ ట్రై చేసి మనకు అది వర్కౌట్ అయితే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద బిగ్ ప్యాక్. లైక్ ఇట్లా ఇప్పుడు క్లినిక్ ఇక్కడ ఇది ఉంది, డార్క్ స్పాట్ది కానీ ఇంకా చాలా క్లినిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ ఇన్ సంథింగ్ లైక్ దిస్. రింకిల్ రిపేర్ సీరం అని ఇలాంటివి ఉంటాయి. నీకు వచ్చిన రింకిల్స్ పోతాయి అంట. ముసలిలో అవుతున్నాం కదా, రింకిల్స్ పోతాయి. చాలా సాటిస్ఫైడ్. మా క్రాంతికి ఎంత హ్యాపీయో ఇట్లా మాట్లాడుతాం. ఇదిగోండి రింకిల్ కరెంట్ క్రీమ్. ఆ శాంపిల్ మనకు వర్కౌట్ అయితే ఇట్లాంటివి వేయచ్చు. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. వాళ్ళతో షాపింగ్ అయిపోయింది. సో ఇంకా అలా అవుట్లెట్స్ మొత్తం తిరిగితే మేము ఇండియాకి తీసుకెళ్ళాలి అనుకునే ఐటమ్స్ కనిపించలేదు. జస్ట్ మేకప్ ఐటమ్స్, గిఫ్ట్ ప్యాక్స్ తీసుకున్నాము. అండ్ క్లోతింగ్ కూడా షర్ట్స్ తీసుకున్నాము ఫ్యామిలీ. అంటే ఇండియాకి మేము సమ్మర్ క్లోత్స్ తీసుకుందాం అనుకున్నాము. లైక్ టీ షర్ట్స్, బేబీ ఫ్రాక్స్ అలా అనుకున్నాము. అక్కడ డిస్కౌంట్స్ కనిపిస్తున్నంత రీజనబుల్ ప్రైసెస్ అనిపించలేదు మాకైతే. అండ్ అంతా కూడా వింటర్ కలెక్షన్ ఉండే. ఇంకా అవి ఇండియాకి వర్కౌట్ అవ్వవు అనిపించింది. ఇంకా దాని తర్వాత టీజే మ్యాక్స్ అని ఇంకో స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ మేము అనుకున్న స్టైల్లో క్లోత్స్ ఉండే. సో ఇంకా అక్కడే షాపింగ్ చేసాము. టీజే మ్యాక్స్ అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటది. ఈ టీజే మ్యాక్స్ అనేది బెస్ట్ ప్లేస్ ఫర్ క్లోదింగ్, ఎస్పెషల్లీ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. నేనైతే జ్యువెలరీ ఐటమ్స్ కి స్టోర్ ని చాలా ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ ఏంటో క్వాలిటీ గానీ అంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ షాపింగ్ అయిపోయాక తర్వాత టార్గెట్ అండ్ బర్లింగ్టన్ అనే స్టోర్స్ కి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ వ్లాగ్ కంటిన్యూ చేయడం కుదరలేదు. మాకు చాలా టైర్డ్ అయిపోయాం కూడా ఆ ఎండకి. అండ్ అక్కడ మాకు షాపింగ్ కూడా అంతగా ఏం చేయలేదు, ఇండియా షాపింగ్. సో అట్లా ఇంకా ఇండియా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము.
వాళ్ళకైతే చాలా ఎండ ఉంది గైస్, అసలు తిరిగి ఓపికే లేదు. ఫుల్ ఎండ్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా అంతే, మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, టేక్ కేర్, బాయ్. పెంట ప్రతి దిశలో పెంట చేస్తున్నానా?